మొన్నటిదాకా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా కూడా ఇటు చమురు నిల్వలు ఇటు గ్యాస్ కొరత కూడా బాగా ఏర్పడిందని మనం చూసినాం. అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా హోటల్స్ వ్యాపారులు కూడా హోటల్స్ మూసుకొని కూడా నిరాశ చేయలేరు. ఎందుకంటే గ్యాస్ కొరత ఉంది అని చెప్పేసి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్యాస్ కొరత లేదు అని చెప్పినప్పటికీ కూడా కొన్ని మారుమూల గ్రామాల్లో మాత్రం గ్యాస్ కొరత ఉందని తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఆ గ్యాస్ కొరత ఇటు ఉండడంతో కూడా కొన్ని ఏరియాలలో కూడా 20 సంవత్సరాల తరానికి వెళ్ళి కూడా వాళ్ళు మట్టి పొయ్యిలు తయారు చేసుకున్నారు, సంబంధించినటువంటి ఇనుప పొయ్యిలు తయారు చేసుకుని కూడా వాళ్ళు హోటల్లో కూడా నిర్వహించిన పరిస్థితి. అది కూడా లేని పరిస్థితుల్లో కూడా హోటల్ కూడా మూసేసిన పరిస్థితి ఉంది. అయితే ఇవి ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయారంలో ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్నాం. ప్రస్తుతానికి మనం తన ఒక ఫ్రెండ్ తన హోటల్ నిర్వహిస్తున్నాడు. హోటల్ కూడా గ్యాస్ ఇబ్బంది వల్ల కూడా తను హోటల్ మూసేయడం వల్ల కూడా తన బాధను చూడలేక తన మిత్రుడు అంటే సంబంధించిన ఎలక్ట్రీషియన్ కూడా కొన్ని వెల్డింగ్ వర్క్ చేస్తాడు. అయితే ఆ వెల్డింగ్ వర్క్ కూడా నైపుణ్యతను కూడా తన మిత్రుని బాధ చూడలేక తను ఎట్లాగైనా తనకి చేదుడు వాదుడుగా ఉండాలని చెప్పేసి తనకి గ్యాస్ లేకుండా కూడా నీకు ఏదో ఒక అంటే అపాయానికి ఉపాయం అన్నట్టుగా ఏదో ఒక పని చేసి నీకు ఒక గ్యాస్ లెక్క పొయ్యి తయారు చేస్తా అని చెప్పేశాడు. ఇప్పుడు మన విజువల్స్ చూసుకోవచ్చు. ఆ మిత్రుడి కోసం ఒక మిత్రుడు కష్టపడి ఒక గ్యాస్ సంబంధించినటువంటి ఇంకా ఇనుప పొయ్యి తయారు చేశాడు. మన విజువల్ చూసుకోవచ్చు. అదేం చక్క నిప్పుల మధ్య కక్కుతుంది. అది దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్యాన్ ఫిట్ చేసుకున్నాడు, సంబంధించిన వైర్లు కూడా పెట్టుకున్నాడు. ఆ వైర్లతో కూడా కండెన్సర్ కూడా పాటు ఆఫ్ ఆన్ తోని హై లో మీడియం కూడా దానికి ఆ వైర్ల ద్వారా కూడా సెట్ చేసుకున్నాడు. ఇక్కడ నుంచి మనం వీడియో చూసుకోవచ్చు. ఫ్యాన్ కూడా ఏం చక్కగా తిరుగుతుంటే అక్కడ నుంచి గాలి కూడా ఆ పైపుల ద్వారా కూడా ఇక్కడ లోపల నుంచి ఉండి కర్ర తాకడంతో అది ఇక్కడ దేదీప్యమానంగా మంచి ఉజ్వలంగా మంటలు మొత్తం ఎగజిమ్ముతుంది. ఇక్కడ పైన పెట్టినటువంటి ఏదైనా గిన్నె లాంటిది అమర్చుకుంటే అక్కడ సంబంధించినటువంటి అక్కడ వంటలు కూడా అది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఒకవైపు కూడా మన అందుబాటులో ఉంటుంది, కర్రలు కూడా మనకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఒకసారి మరి చూద్దాం. మరి ఆ మిత్రుడు కూడా మనతో పాటు ఉన్నాడు. మరి ఎందుకు చేశాడు ఇది, ఎంత ఖర్చు వచ్చింది అనే విషయం తన అడిగి మాటలు తెలుసుకుంది. తన పేరు భయ్యా? నా పేరు నాని అండి. అయితే మా ఫ్రెండ్ ఒకడు మధ్యకాలంలో హోటల్ పెట్టాడు. ఈ గ్యాస్ కొలుతున్న వల్ల గ్యాస్ దొరకకపోవడం వల్ల తను ఇబ్బంది పడుతుంటే మనకి ఏదైనా తయారు చేసి పెట్టా అంటే నేను చెప్పాను, ఒక గ్యాస్ పై తయారు చేద్దాం మనం హెయిర్ది కట్టెలతో మండేటట్టుగా తయారు చేద్దామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని భాగంగానే దాన్ని మనం తయారు చేసినాం. మనం దీని మీద మనం ఏది లేదన్నా ఒక 10 కిలోల నుంచి 5 కిలోల వరకు దీని మీద వంట చేసుకోవచ్చు. దాని మెజర్మెంట్లు అన్ని కూడా దీంట్లో హై పెట్టుకోవచ్చు, లో పెట్టుకోవచ్చు, అన్ని విధాలుగా సరిపడా తయారు చేసి తనకి ఇవ్వడం జరిగింది. ఇంకా డెలివరీ లేదు, అది రాత్రే కొంచెం కంప్లీట్ అయిపోయింది వర్క్ మొత్తం. పెయింట్ అది వేసి పెట్టినాం. ఇప్పుడు తను తీసుకెళ్తే రేపు పొద్దున్న స్టార్ట్ చేసుకుంటా అని చెప్పారు. ఇప్పుడు గ్యాస్ కొరత తీరుందంట మిత్రుడికి. అది ఇస్తే ఇప్పుడు ఇది ఇస్తే ఖచ్చితంగా 100% గ్యాస్ ప్రాబ్లం ఆయనకు ఉండదు, గ్యాస్ తో కూడా పని లేదు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇంకొక 2 చేయమని కూడా అన్నాడు నాతో. ఖచ్చితంగా గ్యాస్ తో అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 100% మన కట్టెలు ఉంటే ఖచ్చితంగా మనం దీంతో వర్క్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గ్యాస్ తో ఎంత ఖర్చు వస్తుంది, ఇప్పుడు దీంతో ఎంత ఖర్చు వస్తుంది? గ్యాస్ తో ఎంత ఖర్చు వచ్చింది అనేది అయితే నాకు తెలియదు, కానీ గ్యాస్ మీద ఖచ్చితంగా 100% దీనికి చాలా జీరో మెయింటెనెన్స్, ఓన్లీ కట్టెలు మెయింటెనెన్స్ వస్తుంది. మనం మోటార్ కూడా వచ్చేసి జీరో కరెంట్ మెయింటెనెన్స్ పెట్టినాం. మ్యాక్సిమం కరెంట్ కూడా ఎక్కువ రాదు దీనివల్ల. ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్కడ ఏందని చెప్పేసి. అది చూడండి, తను చెప్తున్నాడు మనకి కూడా కండెన్సర్ కూడా స్లో పెట్టుకోవచ్చు అండి. మంట తక్కువ రావాలి అనుకుంటే స్లో పెట్టుకుంటాం, మంట ఎక్కువ రావాలి అనుకుంటే హై పెట్టుకుంటాం. అక్కడ మనకు పెరుగుతూ ఉంటది అనమాట. పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యి అయితే ఎలా పెంచుకుంటామో ఎలా తగ్గించుకుంటామో ఆ విధంగా దీన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అదే ఎట్లా వచ్చింది మనకి ఆలోచన? ఎట్లా అంటే ఇక చాలా మంది ఒక్కొక్క తీరుగా చాలా మంది చూస్తా ఉన్నాం, తయారు చేస్తా ఉన్నారు. కానీ మనం ఏదైనా కొత్తగా చేయాలి కదా అని కొద్దిగా డిఫరెంట్ గా దీన్ని మనం ఇట్లా తయారు చేసినాం అన్నట్టు. చాలా మంది కూడా కొన్ని ప్రదేశాలు మీరు చూసాను, నేను చూస్తే వాళ్ళు ఏం చేసినట్టే గత 20 సంవత్సరాల కదా బ్యాక్ పై కూడా మట్టి పడేసుకుంటారు అంతా. అది కూడా ఆలోచన వచ్చి మేము డ్రమ్ములు కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా కూడా ట్రై చేస్తున్నాం. డీజిల్ తో నడవడానికి కూడా నెక్స్ట్ చేస్తాను. ఎవరైనా మాకు ఆర్డర్ ఇస్తే చేద్దామన్న ఉద్దేశంతో ఆయన నెక్స్ట్ మంత్ లో కూడా వేరే కొత్త ఐటమ్స్ చేద్దామని మేము అనుకుంటున్నాం. ఎంత ఖర్చు వచ్చింది? నాకు 4000 వరకు వచ్చింది. 4000 వరకు వచ్చింది. దీన్ని మనం డెలివరీ అంటే ఒక 6000 నుంచి 5000 మధ్యలో డెలివరీ ఇద్దామనేసి అనుకుంటున్నాం. మా ఫ్రెండ్ కి అయితే నేను చేసి ఇచ్చాను, దానికైతే సాటిస్ఫై.
దాన్ని చూసి ఇంకెవరైనా కావాలంటే దాన్ని కొంచెం మనం బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కదా అన్నట్టు అటు ఆయన కూడా సేవ్ అవుతాడు కదా అన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఒకవేళ మీ మిత్రుడికి చూసిన అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా మరి మాకు కూడా కావాలని చెప్పేసి ఆర్డర్ ఇస్తే ప్రబంధం ఉందంటారా? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న గ్యాస్ వల్ల మేము కూడా ఈ మధ్యకాలం ఇంట్లో గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. వారం 10 రోజులు 15 రోజులు తిరిగితే కానీ గ్యాస్ దొరకని పరిస్థితి అయింది. సరే ఇక ఇట్లా జనాలకి ఇవ్వడం వల్ల మనం కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం కదా. గ్యాస్ కొలత కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రకంగా కూడా హోటల్ వాళ్ళకి మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఇళ్ళల్లో అంటే మ్యాక్సిమం ఎక్కువ రోజులు వస్తుంది. హోటల్ ఏంటంటే పాపం 2 రోజులకు బండ, 3 రోజులకు బండ, 1 రోజుకో బండ వాడేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా వాళ్ళకి చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా తీసుకుంటే 100% వాళ్ళు మేలు అవుతారు. ఇప్పటికైతే నాన్న చెప్పిన మాటలైతే విన్నారు కదా. గ్యాస్ కొత్త వల్ల కూడా ఇది మంచి హ్యాపీగా వండుకోవచ్చు. ఇది పెద్దగా ఇబ్బందులు కూడా ఏమి ఉండవు. దీన్ని మనం ఎట్లా అంటే అట్లా తగ్గించుకోవచ్చు. దీంట్లో నుంచి మనకి ఆ కర్రలు కానీ దాంట్లో లోపలించి ఇక్కడ ఇది హోల్ ద్వారా వేయడం ద్వారా అక్కడి నుంచి మనకు మంట వస్తుంది. గతంలో కొన్ని రోజులు కూడా గ్యాస్ కొరత ఉన్నప్పుడు కూడా మేము కూడా ఇలాంటిది వాడుకున్నాం. ఇప్పుడు ఇది తీసుకెళ్లి మా ఫ్రెండ్కి ఇస్తే కూడా తను ఖుషి అవుతారని చెప్పేసి అంటున్నారు. దాన్ని చూసి కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని చూసి కూడా మాకు కూడా చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. అంటే బిజినెస్ పరంగా నేను చేయకుండా కూడా మా ఫ్రెండ్ కోసం చేశాను. అడుగుతా కంపల్సరీ చుట్టుపక్కల వారికి అందించడానికి నేను రెడీగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు గ్యాస్ కొరత లేదని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నారు. ఇక్కడ ఒక మారుమూల గ్రామంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతుంది. మనం చూసాం కొరియలో కూడా మట్టిపై పెద్ద బట్టి వేసుకొని కూడా వంటలు వండుకుంటున్నారు. అది లేని పక్షంలో 10 మంది కూడా జీవనోపాధి కోల్పోతుందని చెప్పేసి సుమారు 10,000 పెట్టి కూడా బట్టి కొనుక్కున్నాడు. ఇక్కడ సుమారు అది 10,000 అవుతుంది బట్టి మట్టి బట్టితోని. ఇది మొత్తం 4,000కే తక్కువ ధరకే వస్తుంది అని చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని చూసి కూడా మాకు కూడా చేయండి చెప్పేసి ఆర్డర్స్ అనేది ఇస్తున్నారు. చేద్దాం పాప వాళ్ళకి ఆసరాగా ఎంతో అంత తోడుగా నీడగా ఉందాం అని చెప్పేసి నాని కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నాడు.